హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ని మనం రివ్యూ చేద్దాం. లాస్ట్ 16 ఇయర్స్లో ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ ఇయర్స్లో ఈ ఫండ్ నిఫ్టీ 500 కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది, ఈ ఫండ్కి రిటర్న్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ ఫండ్ యొక్క ఫండ్ మేనేజర్ ఎవరు, డిఫరెంట్ 5 ఇయర్స్ టైం పీరియడ్లో ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది, ఇవన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. అండ్ ఫైనల్గా ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, అండ్ ఇన్ కేస్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎంత పర్సెంటేజ్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని కూడా మనం తెలుసుకుందాం. సో ఈ ఫండ్ యొక్క డీటెయిల్స్ కానీ చూసినట్టయితే జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 2008 సెప్టెంబర్ 23 లాంచ్ అయింది. సో ఈ ఫండ్ మల్టిపుల్ బుల్ మార్కెట్స్ అండ్ మల్టిపుల్ బేర్ మార్కెట్స్ని చూసింది. సిన్స్ లాంచ్ ఈ ఫండ్ 16.22% CAGR రిటర్న్స్ ఇచ్చింది. అంటే సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే 2008 సెప్టెంబర్ నుంచి 2024 సెప్టెంబర్ వరకు ఈ ఫండ్ 980% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 782% రిటర్న్స్ ఇచ్చింది. ప్రజెంట్ ఈ ఫండ్లో టోటల్ AUM 3,800 crores ఉంది. అండ్ ఈ ఫండ్ని 3 ఫండ్ మేనేజర్స్ మేనేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఫండ్ ఒక యావరేజ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే లాస్ట్ 1 ఇయర్లో జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 57.65% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 38.69% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్లో జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 27.6% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 17.64% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్లో జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 26% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 21.7% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 7 ఇయర్స్లో జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 19.9% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 16.89% రిటర్న్స్ ఇచ్చింది. 10 ఇయర్స్ టైం పీరియడ్కి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 18.68% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 15.25% రిటర్న్స్ ఇచ్చింది. 12 ఇయర్స్ టైం పీరియడ్కి జేఎం ఫ్లెక్సీ క్యాప్ 19.5% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 16.1% రిటర్న్స్ ఇచ్చింది. 15 ఇయర్స్ టైం పీరియడ్కి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 14.17% రిటర్న్స్ ఇస్తే నిఫ్టీ 500 13.64% రిటర్న్స్ ఇచ్చింది. సో యావరేజ్ రిటర్న్స్ చూస్తే లాస్ట్ 1 to 15 ఇయర్స్ టైం పీరియడ్లో జేఎం ఫ్లెక్సీ క్యాప్ నిఫ్టీ 500 కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఒక ఇయర్లో కూడా నిఫ్టీ 500 కంటే జేఎం ఫ్లెక్సీ క్యాప్ తక్కువ రిటర్న్స్ ఇచ్చిందే లేదు. కానీ యావరేజ్ రిటర్న్స్ చూసి ఆ ఫండ్ కన్ఫామ్గా ఫ్యూచర్లో ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది అని చెప్పడానికి ఓన్లీ 30% మాత్రమే ఛాన్స్ ఉంది. అందుకే మనం ఈ ఫండ్ యొక్క రోలింగ్ రిటర్న్స్ చూద్దాం. 2008 నుంచి 2024 వరకు ఏదైనా 1 ఇయర్ టైం పీరియడ్కి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 18.50% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 142.20% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -36.34% లాస్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 ఇండెక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 17.5% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 118.55% రిటర్న్స్ వచ్చేవి, అండ్ మినిమం -33.4% రిటర్న్స్ వచ్చేవి. అండ్ 1 ఇయర్ టైం పీరియడ్కి ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 49.26% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 3,477 డిఫరెంట్ 1 ఇయర్ టైం పీరియడ్స్లో ఈ ఫండ్ 1,700 టైం పీరియడ్స్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇచ్చింది, రిమైనింగ్ డేస్లో ఈ ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చింది అని. అలాగే మనం కానీ 3 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ చూసినట్టయితే యావరేజ్గా ఈ ఫండ్ 14.62% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 33% ప్రాఫిట్ ఇచ్చింది, అండ్ మినిమం -11% లాస్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 యావరేజ్గా 14.04% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 33.5% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ మినిమం -6.4% లాస్ ఇచ్చింది. అండ్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ చూసినట్టయితే 56.85% ఉంది. అంటే అవుట్ ఆఫ్ 3,177 డిఫరెంట్ 3 ఇయర్ టైం పీరియడ్స్ ఈ ఫండ్ 1,800 టైమ్స్ మాత్రమే మంచి రిటర్న్స్ ఇచ్చింది, రిమైనింగ్ డేస్లో ఈ ఫండ్ తక్కువ రిటర్న్స్ ఇచ్చిందని మీనింగ్. 5 ఇయర్ రిటర్న్స్ చూస్తే యావరేజ్గా ఈ ఫండ్ 14.27% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 28.59% రిటర్న్స్ ఇచ్చింది, మినిమం 1.45% రిటర్న్స్ ఇచ్చింది. సేమ్ టైం పీరియడ్కి నిఫ్టీ 500 యావరేజ్గా 13.57% రిటర్న్స్ ఇచ్చింది, మ్యాక్సిమం 23.24% రిటర్న్స్ ఇచ్చింది, అండ్ మినిమం -1.06% లాస్ ఇచ్చింది. సో 5 ఇయర్స్ టైం పీరియడ్కి ఈ ఫండ్ యొక్క రిటర్న్స్ చాలా బాగున్నాయి కంపేర్డ్ టు ఇండెక్స్. యావరేజ్ రిటర్న్స్ బాగున్నాయి, మినిమం రిటర్న్స్ బాగున్నాయి, అండ్ మ్యాక్సిమం రిటర్న్స్ కూడా బాగున్నాయి. అలాగే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కూడా 60% ఉంది, ఇంక్రీజ్ అయింది కంపేర్డ్ టు 1 and 3 ఇయర్స్. అలాగే 10 ఇయర్ రోలింగ్ రిటర్న్స్ కానీ చూసినట్టయితే 2008 నుంచి 2024 వరకు ఏదైనా 10 ఇయర్స్ టైం పీరియడ్కి జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుంటే యావరేజ్గా 14.43% రిటర్న్స్ వచ్చేవి,
మ్యాక్సిమం 20.87% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం అట్లీస్ట్ 5.09% ప్రాఫిట్ వచ్చేది. సేమ్ టైం పీరియడ్కి 2008 నుంచి 2024 వరకు నిఫ్టీ 500లో 10 years టైం పీరియడ్కి ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే యావరేజ్గా 13.56% రిటర్న్స్ వచ్చేవి, మ్యాక్సిమం 18.05% రిటర్న్స్ వచ్చేవి అండ్ మినిమం 4.98% ప్రాఫిట్ వచ్చేది. సో రోలింగ్ రిటర్న్స్ చూస్తే యావరేజ్ చాలా బాగుంది, కానీ షార్ట్ టైం పీరియడ్లో మినిమం రిటర్న్స్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి తక్కువ ఉన్నాయి. అంటే మార్కెట్ కానీ ఫాలో అయిందంటే ఈ ఫండ్ ఎక్కువ ఫాలో అవుతుంది. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ టైం పీరియడ్లో 10 years టైం పీరియడ్కి లేదా 10+ years టైం పీరియడ్కి ఈ ఫండ్ ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఈవెన్ దో మార్కెట్ ఫాల్ అయినా సరే ఈ ఫండ్లో మినిమం రిటర్న్స్ ఇండెక్స్ కంటే ఎక్కువనే ఉన్నాయి లాంగ్ టైం పీరియడ్లో. కానీ రిటర్న్స్ అంత బాగున్నా సరే ఈ ఫండ్లో కన్సిస్టెన్సీ అయితే అంత గొప్పగా లేదు. మ్యాక్సిమం కన్సిస్టెన్సీ 61% ఉంది. రోలింగ్ రిటర్న్స్ అంత బాగున్నా సరే ఈ ఫండ్ యొక్క కన్సిస్టెన్సీ ఎందుకంత తక్కువ ఉంది అంటే, ఈ ఫండ్ని 2008 నుంచి 2021 వరకు సంజయ్ కుమార్ చబారియా అనే పర్సన్ మేనేజ్ చేసేవాళ్ళు. ఆల్మోస్ట్ 13 years ఒకే పర్సన్ ఈ ఫండ్ని మేనేజ్ చేశారు. ఈ 13 years ఈ ఫండ్ ఎలా పర్ఫామ్ చేసింది అని ఈచ్ 5 years టైం పీరియడ్కి మనం డివైడ్ చేసి చూసినట్టయితే 2008 నుంచి 2012 అండ్ 2009 నుంచి 2013 వరకు ఈ 2 5 year టైం పీరియడ్స్లో ఎవరైతే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళకి ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ వచ్చాయి. సో ఈ ఫండ్ లాంచ్ అయిన కొత్తలో ఇండెక్స్ కంటే తక్కువ రిటర్న్స్ ఇచ్చింది ఇనీషియల్ స్టేజెస్లో. కానీ 2010 తర్వాత ఎవరైతే ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో డిఫరెంట్ 5 years టైం పీరియడ్కి వాళ్ళకి ఈ ఫండ్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి టిల్ 2019. సో 2010 నుంచి 2019 వరకు ఏదైనా 5 year టైం పీరియడ్ తీసుకున్నా సరే ఈ ఫండ్ ఇండెక్స్ కంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఇక్కడ ట్రూ అని మెన్షన్ చేసిన ఉన్న ప్రతిసారి ఈ ఫండ్ ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఎంత పర్సెంటేజ్ ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చింది అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ కానీ చూసినట్టయితే 2012 నుంచి 2019 వరకు ఈ ఫండ్ ఒక ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ మోర్ దెన్ 75% ఉంది. ఎందుకు ఓన్లీ 5 year రోలింగ్ రిటర్న్స్ చూస్తున్నాను అంటే, ఒక ఫండ్ ఫ్యూచర్లో ఇండెక్స్ని అవుట్ పర్ఫామ్ చేస్తుందా లేదా అండర్ పర్ఫామ్ చేస్తుందా అని ఆ ఫండ్ ఒక 5 year రోలింగ్ రిటర్న్స్ ప్లస్ ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ ప్లస్ షార్ప్ రేషియో చూస్తే మనం ఈజీగా చెప్పచ్చు ఆ ఫండ్ ఫ్యూచర్లో అవుట్ పర్ఫామ్ చేస్తుందా లేదా అండర్ పర్ఫామ్ చేస్తుందా అని. ఈ స్ట్రాటజీ మీకు క్లియర్గా ఈ బుక్లో మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఈ బుక్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో 2015 to 19 తర్వాత 2017 to 21 కూడా ఈ ఫండ్ ఇండెక్స్ కంటే 3.6% ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. 2021లో సంజయ్ కుమార్ చబారియా ఈ ఫండ్ని వదిలేశారు అండ్ వేరే ఫండ్ మేనేజర్స్ ఈ ఫండ్ని మేనేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ ఈ ఫండ్కి 3 ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. ఈ 3 ఫండ్ మేనేజర్స్కి ప్రీవియస్గా హిస్టరీ అయితే ఎక్కడా లేదు. ప్రీవియస్గా వీళ్ళు ఏ మ్యూచువల్ ఫండ్ని కూడా మేనేజ్ చేయలేదు. కానీ 2022లో ఈ ఫండ్ 7.84% రిటర్న్స్ ఇచ్చింది కంపేర్డ్ టు 4.25% ఆఫ్ నిఫ్టీ 500. 2023లో 39.99% రిటర్న్స్ ఇచ్చింది కంపేర్డ్ టు 26.91% ఆఫ్ ఇండెక్స్. 2023లో ఈ రిటర్న్స్ చూశాక ఈ ఫండ్లో చాలామంది ఇన్వెస్టర్స్ మనీ ఇన్వెస్ట్ చేశారు. 2023లో 390 crores ఉండేది ఈ ఫండ్ ఆఫ్ అసెట్స్, కానీ ప్రజెంట్ వీళ్ళ దగ్గర 3,800 crores ఉన్నాయి ఈ ఫండ్లో. అండ్ 2024లో యాజ్ ఆన్ సెప్టెంబర్ ఈ ఫండ్ 38.21% రిటర్న్స్ ఇచ్చింది కంపేర్డ్ టు 23.25% ఆఫ్ ఇండెక్స్. సో ఈ ఫండ్ హిస్టారికల్గా డీసెంట్గానే రిటర్న్స్ ఇచ్చింది. మేనేజ్మెంట్ చేంజ్ అయ్యాక కూడా ఈ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కానీ ఫండ్లో మాత్రం ఇప్పుడంత కన్సిస్టెన్సీ లేదు. ప్రీవియస్గా డిఫరెంట్ 5 years టైం పీరియడ్లో మనం ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్ మోర్ దెన్ 70% చూసాం. కానీ ఇప్పుడు లెస్ దెన్ 50% ఉంది ఈ ఫండ్ ఒక ఛాన్స్ ఆఫ్ బీటింగ్ మార్కెట్. సో రిటర్న్స్ బాగున్నప్పటికీ ఈ ఫండ్లో కన్సిస్టెన్సీ అయితే అంత ఎక్కువ లేదు. సో మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ అలొకేట్ చేయొద్దు. లెస్ దెన్ 10% మీరు అలొకేట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టయితే మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఈ ఫండ్ ట్రెండింగ్లో ఉంది. సో ఇలాంటి ఫండ్లో మంచి రిటర్న్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో టిల్ ద టైమ్ ఈ ఫండ్లో మీకు రిటర్న్స్ వచ్చే వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేసుకోవచ్చు. సిమిలర్గా మీరు కానీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, తక్కువ అలొకేషన్ చేసుకోండి. ఫ్యూచర్లో ఒకవేళ ఫండ్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయితే అప్పుడు కావాలంటే మీరు అలొకేషన్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం కన్సిస్టెన్సీ తక్కువ ఉంది కాబట్టి తక్కువ అలొకేట్ చేసుకోండి. అండ్ మీరు కానీ యాజ్ పర్ మీ రిస్క్ ప్రొఫైల్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు మా మోడల్ పోర్ట్ఫోలియోస్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ఇందులో యాజ్ పర్ మీ ఏజ్, మీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్, ఏ ఫండ్లో ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆటోమేటిక్గా మీకు రికమెండ్ అవుతుంది. ఇందులో మీకు ఓన్లీ డైరెక్ట్ ఫండ్స్ రికమెండ్ అవుతాయి. మీరు ఎవరికి ఎలాంటి కమిషన్స్ పే చేయక్కర్లేదు. లాస్ట్ 1.5 yearలో మోడల్ పోర్ట్ఫోలియోస్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈచ్ పోర్ట్ఫోలియో ఎలా రిటర్న్స్ ఇచ్చిందని మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు.
మోడల్ పోర్ట్ఫోలియోస్లో మీకు ష్యూర్గా ఇండెక్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మీకు మోడల్ పోర్ట్ఫోలియోస్ మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీ డౌట్స్ అన్ని నేను కాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ ఏ అడ్వైస్ కావాలన్నా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అవన్నీ మనం డిస్కస్ చేసుకోవచ్చు కాల్లో. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.